రాంపూడి అనే చిన్న, అందమైన గ్రామంలో లియామ్ అనే చిన్నారి తన తాతయ్యతో కలిసి తోటలో గడిపేవాడు. రాంపూడి గ్రామం ప్రకృతి సౌందర్యంతో నిండిపోయి, అక్కడి పొలాలు పచ్చగా, పక్షుల కిలకిలారావాలతో కళకళలాడేవి. తాతయ్య తన తోటలో కొత్త మొక్కలు నాటుతుండగా, లియామ్ ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు. ఒకరోజు తాతయ్య లియామ్కి ఒక మట్టి పాత్రను ఇచ్చి, కొద్దిపాటి గింజలు అందించాడు. బాబూ, వీటిని నేలలో నాటండి. ప్రేమగా చూసుకుంటే అవి అందమైన మొక్కలుగా ఎదుగుతాయి అని తాతయ్య చిరునవ్వుతో చెప్పాడు. లియామ్ ఆనందంగా గింజలను నాటాడు, నీళ్లు పోశాడు. కాని మరుసటి రోజుకి అవి మొలకెత్తలేదని నిరాశపడ్డాడు. తాతయ్య, ఇవి ఎప్పుడు మొలుస్తాయి? లియామ్ అసహనంగా అడిగాడు. తాతయ్య నవ్వుతూ, బాబూ, సహనం అవసరం. ఏదైనా ఎదగడానికి సమయం పడుతుంది అని చెప్పాడు. కొన్ని వారాల తర్వాత చిన్న పచ్చి మొక్కలు నేల నుంచి బయటికొచ్చాయి. లియామ్ ప్రతిరోజూ వాటికి నీళ్లు పోసి ప్రేమగా మాట్లాడేవాడు. అతనికి మొక్కలపై ప్రేమ పెరిగిపోయింది. కొన్ని నెలల తర్వాత తోట రంగురంగుల పువ్వులు, టమోటాలు, తీయని స్ట్రాబెర్రీలతో నిండిపోయింది. అద్భుతం తాతయ్య! అంటూ లియామ్ ఆనందంతో కేక వేశాడు. తాతయ్య చిరునవ్వుతో, నువ్వు ప్రేమ, శ్రమ, సహనంతో పెంచిన మొక్కలు ఇవి బాబూ. అదే జీవితం కూడా అన్నారు. నీతి, ఓర్పు, శ్రమ, ప్రేమ ఉంటే ఏదైనా అందంగా వికసిస్తుంది.